వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వరంగల్ రామన్నపేట బొండ్రాయి వద్ద తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోక వక్కలు నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి విగ్రహం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య నివారణకై మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని, అయితే ప్రతి సంవత్సరం ఒక్కో వెరైటీతో నిర్మిస్తున్నామని, అందులో భాగంగా ఈసారి పోక వక్కలు నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాథుడిని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. గత మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము. కానీ గత 30 సంవత్సరాల నుంచి మాత్రము పర్యావరణ కాలుష్యం దెబ్బతినకుండా మేము మట్టి వినాయకులు చేస్తున్నామండి. 30 సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వెరైటీ చేస్తున్నాం. ఫస్ట్ మొదటగా మేము కొబ్బరికాయ వినాయకుడితో మొదలు పెట్టామండి. దాని తర్వాత చాక్లెట్ల వినాయకుడు, తర్వాత ఇది రుద్రాక్ష వినాయకుడు, దాని నెమలికల వినాయకుడు, ముత్యాల వినాయకుడు, ఇంకా పలు రకాల వాటితోటి వస్తువులతోటి మేము మట్టి వినాయకులను చేయడం జరిగిందండి. మా వరంగల్ కూడా మేము మట్టి వినాయకులు ఇట్లా వెరైటీ చేయడం మాదే ఫస్ట్ నుంచి మొదలైందండి. ఈ సంవత్సరం కూడా ఈ పర్యావరణ కాలుష్యాన్ని ఎటువంటి దెబ్బ తినకుండా ఉండేందుకు మళ్ళీ మట్టి వినాయకుని చేద్దామనే ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరం అనుకొని ఇప్పుడు ఈ పీటీ ఒక్కలతోటి వినాయకుని చేయడం జరిగిందండి. తయారు చేయడానికి మాకు దాదాపు 1 మంత్ టైం ఉంటుంది. మా యూత్ సభ్యులందరం సహకారంతో వినాయకుడిని వాళ్ళు చేసిస్తే మేము దాన్ని డెకరేట్ మొత్తం మేము మా ఐడియాతో మేము దాన్ని చేసాము. కొంచెం ఖర్చు కూడా మేము మా యూత్ అందరం కలిసి మేము చేసుకున్నాం.